తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా? కోర్టుల జోక్యం తర్వాత ఎన్నికల ప్రక్రియ ఆగిపోయినట్టేనా? ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి లేదా ఎలక్షన్ కమిషన్కి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? ఈ అంశాలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. తెలంగాణలో ఎన్నికలను ఒక కోలాహలం వచ్చింది, ఒక 2 రోజుల్లోనే చల్లారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఈటెల రాజేంద్ర గారు అయితే ₹1 కూడా ఖర్చు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలక్షన్ జరిగే సిచ్యువేషన్ అది కనిపించట్లేదు సార్. ఎందుకంటే గవర్నమెంట్కి అన్నీ తెలుసు సార్. వాళ్ళకి లాయర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకి మొత్తం కూడా సిస్టమ్ అనేది ఉంది. కానీ ప్రజల్ని మభ్యపెట్టడం సార్, ప్రజల్లోని మధ్యలో పిచ్చోళ్ళని చేయడం, ఏ విధంగా ఈ బీసీ రిజర్వేషన్ వాడుకుందాం, ఏ విధంగా పబ్లిక్ని మభ్యపెడదాం అనే దృష్టిలో ఉంది. అంటే గవర్నమెంట్కి అన్నీ తెలుసు సార్. కోర్టులకు పోతారు, కోర్టు స్టే ఇస్తుంది, ఇవన్నీ కూడా అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా అందరికీ తెలుసు సార్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే 42 రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మనకు 67% రిజర్వేషన్ అవుతుంది. మన రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, ఇవన్నీ తెలుసు సార్. ప్రతి ఒక్క చిన్నపిల్లలు అడిగి చెప్తారు. అయినా కూడా వీళ్ళు ఏంటి వెళ్తున్నారు అంటే, సరే చూద్దాంలే టైం పాస్ అంటే. పబ్లిక్ అంటే సీరియస్నెస్ లేదు సార్ పబ్లిక్ల మీద వెళ్తూనే. ఎందుకంటే ఇప్పుడు అధికారులని ఒక మాట అంటే వాళ్ళు ఎలా ఏ విధంగా రియాక్ట్ అవుతారో కేసులు పెట్టడం అనుకుంటాయి సార్. అలాగే ఒక పొలిటీషియన్ ఇలా రాంగ్ చేస్తే తన కేసులు పెట్టడం ఏం లేవు సార్. సో వాళ్ళు ఏమైనా చేయొచ్చు, చెక్ సిస్టమ్ లేదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు సార్. అదే ఒక కామన్ మ్యాన్ కనుక మిస్టేక్ చేస్తే కేసు అంటారు, ఎంక్వైరీ అంటారు. వీళ్ళవి కూడా ఎంక్వైరీ చేయాలి సార్. ఎందుకంటే గవర్నమెంట్ అసలు ఈ జియో గురించి తెలుసా తెలియదా, తెలిసి చేసిందా తెలియక చేసిందా, ఒక ఎంక్వైరీ చేయాలి సార్. ఎంక్వైరీ చేస్తే అసలు విజయం ఏంటి తెలుసుకుంది. ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ అన్ని పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఇది కావాలని చేసారు, బీసీలకు మోసం చేసినట్టు. ఒక ఎంక్వైరీ ఏంటి తెలిసిపోద్ది కదా. అంటే ఒకటి అంటే ఇప్పుడు కోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా పాత రిజర్వేషన్ నంబర్స్ ప్రకారం అయితే మీరు వెళ్ళొచ్చు, ఆ కేటగిరీస్ ప్రకారం అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం వెళ్ళొచ్చు అండి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. సో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుని మళ్ళీ పాత రిజర్వేషన్ కోటాల ప్రకారం ఇచ్చే అవకాశం ఉందా, లేదా దీని మీదే ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి? సార్ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. ఇండిపెండెంట్గా వర్క్ చేసే సిచ్యువేషన్లో కనపడట్లేదు సార్. బయటికి ఇండిపెండెంట్గా ఉన్నా కూడా లోపల ఎవరి ద్వారా నడుస్తుంది మన అందరికీ తెలుసు సార్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు వినడము. సో ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు సార్, మనకు తెలిసినది ఫండమెంటల్ ఫార్ములా. అయితే ఇక్కడ ఏంది, అదే 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఓడిపోద్ది. కాంగ్రెస్ ఓడిపోద్ది అని చెప్పి వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు. మీరు నిజంగా చేయాలి, చట్టబద్ధత 42% ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే మీరు దాన్ని ప్రాపర్గా వెళ్ళండి, లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత జీవో రిలీజ్ చేయాలి. జీవో రాష్ట్రపతి గారి దగ్గర, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు నువ్వు అసలు ఎలా చేశారో అనేది, అంటే ఇది చిన్నపిల్లలు కాదు సార్, ఏదైనా చిన్నపిల్లల ఆట కాదు. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డిసిషన్. దీని మొత్తం కూడా వీళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ప్రపంచం మొత్తం చూస్తుంది సార్. భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది. 42% రిజర్వేషన్ పాసిబులా కాదా, వేరే రాష్ట్రాలు కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నిటి మీద ఆలోచించాలి సార్. అంటే దామాషా ప్రకారం చూస్తే రిజర్వేషన్ బీసీలకు, ముఖ్యంగా తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం చూస్తే బీసీలకి ఖచ్చితంగా ఆ షేర్ ఇవ్వాల్సిందే అని అంటారు. కాబట్టి ఇది కోర్టులో ఎందుకు నిలబడలేదు అసలు? మీ ఉద్దేశం ఏంటి? నిలబడకపోవడానికి కారణం ఏంటి? నిలబడడానికి ఏంటి అంటే సార్, ఏదైనా చిత్తశుద్ధితో చేయాలి సార్. ఏదో వాళ్ళని మభ్యపెట్టి మేము ఇచ్చినాము, కాంగ్రెస్ మేము ఇచ్చినాము, కానీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుపడ్డారు, బీజేపీ అడ్డుపడింది, దీన్ని జడగొట్టింది అని బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేసిందంటే జనసేనని పక్కన పెట్టేసి బీజేపీ బీఆర్ఎస్తో కలుస్తుందా తెలంగాణలో? అట్లేం లేదు సార్. కలిసేది ఎవరితో కలిసేది ఏంటి అనేది తర్వాత సార్. వాళ్ళు ఎవరితో కలుస్తారు, ఎవరితో ముందుకు పోతారు అనేది మనం ఎలక్షన్ల ముందు మనం తీసుకునే డిసిషన్స్, వాళ్ళ ఇంటర్నల్ 2 పార్టీ అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకునేది ఇంటర్నల్ డిసిషన్స్ సార్. కాకపోతే మా బలం మాకుంది సార్. జనసేనకు ఉండవలసిన బలం జనసేనకు ఉంది. జనసేనకు అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్ ఉంది. మీరు కూడా చూస్తున్నారు చాలా సందర్భాల్లో, చాలా ఇష్యూస్లలో కూడా మేము జనసేన పోరాటం చేసింది, ఫైట్ చేసింది. నేను ఎక్కడ కూడా జనసేన తగ్గలేదు. కాకపోతే మేము కూడా బ్యాక్ అండ్ వర్క్ స్టార్ట్ చేసాం సార్. తెలంగాణలో పార్టీని పరిగెత్తించడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు దీనికి ఆల్రెడీ ఒక వర్క్ని స్టార్ట్ చేస్తారు సార్. మేబీ కొన్ని డేస్లో ముందుకు వస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మేజర్గా సార్ ఎలక్షన్ సిస్టమ్ అనేది ప్రాపర్గా లేదు సార్. నేనేమంటుంటే మీకు ఇవ్వండి, బీసీలకు 42% ఇవ్వాలి, నేను కాదనట్లే. కాకపోతే ఒకసారి మనం కోర్టులోకి వెళ్ళాలి. వాళ్ళు కోర్టులోకి వెళ్ళడానికి ముందు అన్ని చూసుకుని సార్. గ్రౌండ్ బాగుందా బాగాలేదా, మనం ఆడగలుగుతామా ఆడగలేమా, అది బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అన్నీ చూసుకోవాలి. కాకుండా ఉత్తిన గ్రౌండ్లో పోదాం, పోయినాక చూద్దాం లేదంటే ఇక్కడ ప్రజలు డిస్టర్బ్ అయిపోతారు సార్. అంటే ఒకవేళ ఇంటెన్షనల్గా చేశారనుకోండి, మరి సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటున్నారు. ఒకవైపు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తూ ఉంటుంది. ఆర్ కృష్ణయ్య గారు ఏమో బంద్ పిలిపించారు. తెలంగాణలో
బీసీలని మోసం చేసేటువంటి ఒక కుట్ర ఇది అని అంటున్నారు. 14వ తారీఖు బంద్ పిలిపించారు. ఇవాళ కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి ఏదో మద్దతు కోరారు. ఆయన బీజేపీ ఎంపీనే కాబట్టి మద్దతు కోరిపోయినా ఆయన వెంట నడుస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే బీజేపీ ఎంపీ ప్లస్ బీసీ లీడర్గా ఆయనకు ఇమేజ్ ఉంది కాబట్టి. జనసేన స్టాండ్ ఏంటి సార్? కృష్ణయ్య గారిని చాలా మేము గౌరవిస్తాం సార్. ఎందుకంటే అతని యొక్క దూరపు దృష్టి, బీసీల కోసం ఏ విధంగా పోరాటం చేసిండు, అసలు మొదలుపెట్టిన కానీ ఇప్పటివరకు ఏ విధంగా ఉండు, ఎక్కడ కూడా ఆవశ్యపడకుండా ఒక పద్ధతి సిస్టమేటిక్గా వచ్చిన వ్యక్తి కృష్ణయ్య గారు సార్ అని మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. దీంట్లో ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా సార్ నలుగురికి ఓ పని ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది సార్. దీని గురించి ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ నాయకులు కానీ దీనిలో డిసిషన్ తీసుకుంటారు సార్. కాకపోతే ఏ డిసిషన్ తీసుకున్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన స్టాండ్ ఏంటంటే నలుగురికి ఉపయోగపడుతుంది. నిజంగా 42% రిజర్వేషన్ కనుక తెలంగాణలో నీడి ఉందంటే జనసేన కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది సార్. కాకపోతే చట్టబద్ధంగా నిలుస్తుంది అంటే జనసేన సపోర్ట్ ఉంటుంది సార్. చట్టబద్ధంగా నిలబడినప్పుడు ఏదో అందరిలాగా మేము చెప్పడం అయితే కుదరదు సార్. అంటే రాజకీయ లబ్ధి మీ అంచనా ప్రకారం అసలు ఎన్నికలు జరుగుతాయా? ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుని, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుని 50% రిజర్వేషన్ ఈక్వేషన్స్ని పెట్టుకొని ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఇది కోర్టు కేసు ముడివేసి పెండింగ్లో పెట్టేస్తారా సార్? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలక్షన్ జరగాలంటే ఇక కష్టం సార్. నా తెలిసి రాష్ట్రపతి గారు ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్స్ పెడితే తప్ప ఇక్కడ జరగవు సార్. ఎందుకు అంటే చెప్తాను సార్. గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా క్యాబినెట్ విస్తరణ జరగలే. ఇలాగే ఉంటాయి. మనం చూద్దాం సార్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో టైం అయిపోయి ఎన్ని రోజులైంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోవడానికి వస్తుంది సార్. ఒక 2 నెలలు అయితే అయిపోద్ది. ఇదే నాకు టైం పెడతారంటే ఏదీ పెట్టాడు సార్. ఏం చేయాలన్నా కాంగ్రెస్ ఢిల్లీ పోయి రావాలి. ఢిల్లీకి 100 సార్లు తిరుగుతారు కానీ పని కాదు సార్. ఢిల్లీ పోతాడు, అపాయింట్మెంట్ ఇచ్చిరంటారు. ఎంత అంటే దీని మీద ఏంటంటే తెలంగాణ వాళ్ళ యొక్క ఆత్మగౌరవం తీసుకుపోయి ఢిల్లీలో పెట్టింది సార్. అదే మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం సార్? నిజాం కాలంలో సలాం కొట్టి చేసిన వాటిని ఆ సంఖ్యలో తెంపుకొని బయటకు వచ్చినాం. మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీలో పెట్టింది సార్. ప్రతిదానికి ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో ఆమె ఆమోదించాలి. ఆమె సో మీ లెక్క ప్రకారం తెలంగాణ ఎలక్షన్స్ జరగవు అంటారు. ఈటల రాజేంద్ర గారు కూడా అదే చెప్పారు, ఎలక్షన్స్ జరగవు, మీరు ఎవరు డబ్బులు పెట్టద్దు అంటున్నారు. మీరు కూడా అదే అంటారా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఖచ్చితంగా సార్ ఎలక్షన్స్ జరగవు. ఎవరు తొందరపడద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఈ గవర్నమెంట్ ఉన్న రోజు వాళ్ళ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు కానీ రాజ్యాంగ పరంగా ఒక ప్రజలకు ఉపయోగపడంగా డిసిషన్స్ కాంగ్రెస్ తీసుకోవు సార్. కాంగ్రెస్ని హటావో సార్. కాంగ్రెస్ ఉంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశానికి ముప్పు. వాళ్ళని పంపించడం, వాళ్ళకి అన్ని కూడా రిటైర్మెంట్ ఇవ్వడం, చాలా సంవత్సరాలు పాలించింది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, ఇప్పుడు మీరు తెలంగాణ బచావో అంటారా? ఖచ్చితంగా సార్ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో సార్. ఎందుకంటే వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఏంటి సార్? ఏం చేశారు 2 సంవత్సరాల్లో? మీరు చూస్తే సార్ వర్షాల మీద పడితే 10 రోజులు వర్షాలు పడితే బయటికి రాలేకపోతున్నాం. ట్రాఫిక్ జాములు ఎన్ని అంటే వాళ్ళు చేసేది ఏమీ లేదు సార్. ఎక్కడ దోచుకుందాం, మనకేముంది, వాళ్ళు ఏం దోచుకొని పోయిండు, ఇంకేం మిగిలినాయి, ఏం దోచుకుందాం, ఎక్కడ భూములు ఖాళీ ఉన్నాయి, 8,000 కోట్లకు వేలం వేస్తున్నాం. ఇదే సార్. నువ్వు వేల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టట్లే, ఎలక్షన్ల మీద పెట్టట్లే. చిత్తశుద్ధి ఉంటే సార్, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మనసు అనేది లేదు, డబ్బులు కావాలి అంతే. రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరగవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూరితంగానే లోపభూయిష్టమైనటువంటి జీవోలు తీసుకొచ్చి కోర్టు మెలికల ద్వారా ఆపేస్తుందని చెప్పని ఆరోపిస్తున్నారు మాధవరెడ్డి గారు. మరోవైపు ఎన్నికలంటూ జరిగితే కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ తనదైన శైలిలో పోరాట పందాతో అడుగు వేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.